అందరికీ నమస్కారం. మిత్రులారా, కాల్షియం స్కోర్ ఇప్పుడు ఇదొక టెస్ట్ ఒకటి బాగా దీని గురించి మాట్లాడుతున్నారు. అంటే మనకు హార్ట్ అటాక్స్ లాంటివి వస్తాయా లేదా అని చెప్పి ముందే డిసైడ్ చేయడానికి ఇప్పుడు కాల్షియం స్కోర్ ఒకటి రీడింగ్ ఒకటి యూజ్ చేస్తున్నారు. ఈ కాల్షియం స్కోర్ తగ్గించుకోవచ్చా, తగ్గుతుందా అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ కాల్షియం స్కోర్ అంటే బేసికల్గా మన బ్లడ్ వెజల్స్లో ప్లేక్ ఫార్మేషన్ ఏ స్టేజ్లో ఉంది అనే దాన్ని అసెస్ చేయడానికి దీన్ని క్రియేట్ చేశాను. ఆగస్టన్ స్కోర్ అని కూడా అంటుంటారు. అంటే మన బ్లడ్ వెజల్ స్టిఫ్నెస్ అంటే ఏజ్ కొంచెం పెరిగే కొద్దీ, ఇప్పుడు చిన్నపిల్లలకు ఉన్నట్టు ఏజ్ పెరిగిన వాళ్ళకి బ్లడ్ వెజల్స్ యాక్టివ్గా ఉండవు. అంటే అవి కాంట్రాక్ట్, బ్లడ్ ఎక్కువ వచ్చినప్పుడు బాగా ఎన్లార్జ్ కావాలి, బ్లడ్ తక్కువైనప్పుడు కాంట్రాక్ట్ కావాలి, అలాగే పంపింగ్ వెళ్తూ ఉంటుంది కదా. ఆ బ్లడ్ వెజల్స్ అనేటివి స్టిఫ్ అవుతాయి. ఏజ్ పెరిగే కొద్దీ కాల్షియం ఇలాగ డిపాజిట్ అవుతూ ఉంటుంది ఆ బ్లడ్ వెజల్స్లో. అదే కదా మెయిన్, కాల్షియం డిపాజిట్ అయ్యేసరికి అది వచ్చి దాని మీద కొలెస్ట్రాల్ చేరడము, కొలెస్ట్రాల్ చేరేసరికి రక్త ప్రసరణకి అడ్డంకి అనేది తయారు కావడం, దానివల్ల హార్ట్ అటాక్ రావడం, ఇవన్నీ ఇంకా దాంట్లో ఉన్నటువంటి సైన్స్ గురించి మనం మాట్లాడుకుంటాం. అందుకని ఈ కాల్షియం స్కోర్ని చూసి మనం కొంచెం ఎస్టిమేట్ వేయొచ్చు అనే ఉద్దేశంతో దీన్ని తయారు చేస్తారు. అంటే ఆ స్కోర్ రేంజ్ ఉంటుంది. సపోజ్ 0 ఉందనుకోండి, 0 వస్తే కాల్షియం స్కోరు అసలు హెల్దీ పర్సన్, అసలు ఏమీ లేదు, ఏం ప్రాబ్లం రాదు. 0 నుంచి 10 వరకు స్కోరు ఆ మధ్యలో వచ్చింది అనుకోండి, అది కూడా ఇగ్నోర్, ఏం కాదులే అంటే. 11 నుంచి 100 వరకు ఈ స్కోర్ ఈ మధ్యలో వచ్చింది అనుకోండి, మైల్డ్ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అంటే హార్ట్ అటాక్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. 101 నుంచి 400 మధ్యలో వచ్చింది అనుకోండి, మోడరేట్ ఛాన్సెస్, మీడియం డేంజర్లో ఉన్నారు అని చెప్తారు. 400 కన్నా ఎక్కువ వస్తే హై రేంజ్, హై ఛాన్సెస్, అంటే ప్లేక్ ఫార్మేషన్ చాలా హైగా అవుతుంది. అంటే కాల్షియం అంతా ఎక్కువ ఉంది బ్లడ్ వెజల్స్, చాలా ఫాస్ట్గా మీకు కొలెస్ట్రాల్ డిపాజిట్ అయిపోయి వచ్చేటువంటి ఆ ప్లేక్స్ వచ్చేసి మీకు హార్ట్ అటాక్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువ. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి డాక్టర్లు ఇంకా దానికి సంబంధించి ఫర్దర్ అంటే యాంజియోగ్రామ్ చేయించడాలు, ప్లస్ యాంజియోప్లాస్టీ చేయించడాలు, దానికి స్టంట్లు వేసేయడాలు, బైపాస్, ఇంకా చెప్పక్కర్లేదు. వాళ్ళ హెల్దీ కండిషన్ బట్టి ఇది ఒక రేషియో ఉంటుంది అన్నమాట. సో ఈ కాల్షియం స్కోర్ వచ్చిన తర్వాత నిజంగా చెప్తే ఎందుకు వస్తుందంటే అది ఏజ్తో పాటు వచ్చింది కాబట్టి దాన్ని చూసి చేయడమే తప్ప వెనకబోయేది లేదని చెప్తారు. చాలామంది డాక్టర్లు చెప్తారు కాల్షియం స్కోర్ని ఎవరు తగ్గించలేరు, అదంతా ఏజ్తో పాటు వచ్చింది. ఏజ్తో పాటు వచ్చింది ఎలా తగ్గుతుంది నీకు అంటారు. మేము చాలాసార్లు ఆర్గ్యూ కూడా చేస్తాం, అదెలా అవుతుంది? ఫామ్ కావడం అనేది బై బర్త్ కాలేదు కదా, మధ్యలో వస్తుంది, లైఫ్ స్టైల్ వల్ల వచ్చింది, లైఫ్ స్టైల్ వల్ల అది డిపాజిట్ అవుతుంది కదా. అటువంటిప్పుడు లైఫ్ స్టైల్తోనే దాన్ని రివర్స్ ఎందుకు చేయకూడదు? డిపాజిట్ చేసింది బాడీ దాన్ని డిటాచ్ చేయదా? చేసేటువంటి ఆప్షన్స్ కూడా ఉంటాయి కదా ఖచ్చితంగా. అలా ఎందుకు చేయను? లేదు ఇదంతా ఉండదు, మీరు ఏదో చెప్తుంటారు, మీరు ఏదో మాట్లాడుతుంటారులే, మీ నేచర్ క్యూర్లో ఒక పద్ధతి పోవడం ఉండదని ఏదో మాట్లాడుతుంటారు. సరే, ఓకే, ఆ డిస్కషన్ పక్కన. కానీ కాల్షియం స్కోర్ ఎక్కువ ఉంటే భయపడక్కర్లేదు. దాన్ని ఒక పర్టికులర్ లైఫ్ స్టైల్లో దాన్ని ఫాలో అవుతూ, అలాగే బాడీని డీటాక్స్ చేసుకుంటూ మనం చెప్పినటువంటి ప్రికాషన్స్ ఫాలో అయితే కొన్ని వందల మందికి తగ్గాయి. కాల్షియం స్కోర్ అనేది తగ్గుతుంది, ఖచ్చితంగా తగ్గుతుంది. అది చేయాలి, ఓపికగా చేసుకోవాలంతే. మనంతా ఎలా ఉంటుందంటే మెంటాలిటీ, ఇలా చిటికేస్తే పోవాలి ప్రాబ్లం, చిటికేస్తే ప్రాబ్లం పోదు, ప్రాణం పోద్ది, అంతే పరిస్థితి. కాబట్టి దాన్ని తగ్గించుకోవాలి అంటే ప్రాపర్ లైఫ్ స్టైల్ ఉండాలి. వెయిట్ ఉంటే వెయిట్ తగ్గాలి, ఎక్సర్సైజ్ ఉంటే ఎక్సర్సైజ్ చేయాలి. అవకాడో అంటారు, అవకాడో అని చెప్పి ఇప్పుడు ఒక ఇంపోర్టెడ్ ఫ్రూట్ దొరుకుతుంది, ఇంకా కొంచెం కాస్ట్లీ ఉంటుంది. అవకాడో జ్యూస్ అద్భుతంగా పనిచేస్తుంది. దాని మీద మేము చాలా కేసులు డీల్ చేశాం. కొంచెం అవకాడో జ్యూస్ తీసుకుంటే పొద్దున ఒక 100 ml, సాయంత్రం ఒక 100 ml, బాగా సివియర్ స్కోర్ ఉంటే 3 times తీసుకోవడం. దాంతోపాటు కొన్ని మనం ట్రీట్మెంట్ మెథడ్స్ అవి నేర్పించాము, ఇంట్లో తీసుకుంది. ఇటువంటి తీసుకుంటే కాల్షియం స్కోర్ తగ్గుతుంది. ప్రూఫ్స్ ఉన్నాయి, ఖచ్చితంగా ప్రూఫ్స్ ఉన్నాయి. మీ ముందు ఈరోజు పెడుతున్నాను చూడండి. మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని మనం చెప్పినట్టు స్ట్రిక్ట్గా ఫాలో అయ్యి
2 monthsలోనే తగ్గించుకున్న కేసులు ఉన్నాయి. నేను మాటలు మీరే వినండి. నా పేరు రమేష్ బాబు. నాకు కాల్షియం స్కోరు 10/54 ఉందండి. నేను ఈ సంజీవని హాస్పిటల్‌లో 15 రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత నేను వెళ్ళిపోయిన తర్వాత 2 మంత్స్ తర్వాత చెక్ చేయించుకుంటే నాకు కాల్షియం స్కోర్ వచ్చేసి 800 లోకి వచ్చిందండి, తగ్గిందండి. ఇది నేను సంజీవని హాస్పిటల్ వాళ్ళకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు బాగా తగ్గిందండి. కాల్షియం స్కోర్ తగ్గదని మన ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడే డాక్టర్స్, హార్ట్ డాక్టర్స్ చెప్పేవాళ్ళు. కానీ ఇది బాగానే తగ్గిందండి. నాకు భ్రమ వచ్చింది. అది కూడా నేను లేటెస్ట్ వచ్చిన టెస్టులు చేయించాను. దాంట్లో రిజల్ట్ బాగా వచ్చిందండి. సంజీవని హాస్పిటల్ వాళ్ళు నాకు ట్రీట్మెంట్ చాలా బాగా చేశారండి. 15 రోజులు మన ఆయిల్ మసాజ్ థెరపీలు, ల్యాబ్ థెరపీలు, తర్వాత ఫుడ్ కంట్రోల్ అన్ని చాలా బాగున్నాయి. ఉదయం సాయంత్రం యోగా బాగా చేశానండి. తర్వాత నేను ఇంటికి వెళ్ళినా కూడా కంటిన్యూ చేశానండి. తర్వాత ఇంటికి వెళ్ళినాక కంప్లీట్గా నేను మిలెట్స్ 5 రకాలు కంటిన్యూ 2 రకం చొప్పున చేశానండి. అన్ని తీగజాతి కూరగాయలే తిన్నాను. దానివల్ల నాకు అన్ని బాగానే ఉన్నాయి. తర్వాత నాకు ఇప్పుడు బీపీ కానీ షుగర్ కానీ ఏం లేవు, అన్ని నార్మల్గా ఉన్నాను. అంతకుముందు కొంచెం కనపడేవి, అవి కూడా ఏం లేదు. తర్వాత కాల్షియం స్కోర్ కూడా చాలా బాగా తగ్గింది. సంజీవని హాస్పిటల్లో ట్రీట్మెంట్ చాలా అద్భుతంగా ఉంది. నాకు నా ఫ్రెండ్స్ కూడా వచ్చి జాయిన్ అయ్యారు. వాళ్ళకి బాగా రిజల్ట్ వచ్చిందండి. నమస్కారం అండి. చూశారు కదా, లైవ్ ఎగ్జాంపుల్. ఇది 2 months క్రితం తీసుకొని రిజల్ట్ వచ్చేసాయి. ఆయన నార్మల్ 400. మేము చెప్తాం యాక్చువల్గా కాల్షియం స్కోర్ పెరగడం అనేది దట్ ఇస్ ఎ కామన్ థింగ్. ఏజ్ వచ్చిన తర్వాత 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చిన తర్వాత పెరుగుతుంది. అది వాళ్ళ బాడీ తీరుని బట్టి ఉంటుంది, ప్లస్ వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి, అలాగే వాళ్ళ హెరిడిటరీ కూడా ఉంటుంది. వంశపారంపర్యంగా ఎలా ఉంటుందనే దాన్ని బట్టి కూడా మారుతూ ఉంటుంది. కాబట్టి ఒక ఏజ్ వచ్చిన తర్వాత జుట్టు ఎలా ఊడిపోతుంది, బోన్స్ ఎలా వీక్ అవుతాయి, చర్మం ఎలా ముడతలు పడుతుంది, దృష్టి ఎలా తగ్గుతుంది అని ఎలా జరుగుతాయో అలాగే కాల్షియం స్కోర్ రావడం అనేది కూడా కామన్ థింగ్. దాన్ని ఎందుకు భయపెడతారు జనాలకు చెప్పి? హార్ట్ అటాక్ వచ్చేది ఎలాగో వస్తుంది. ఇప్పుడు ఇది కాల్షియం స్కోర్ తగ్గించుకున్నంత మాత్రం హార్ట్ అటాక్ రాదా? అలాగే కొలెస్ట్రాల్ టాబ్లెట్ తీసుకున్న వాళ్ళకి ఎంతమందికి హార్ట్ అటాక్ రావట్లేదు? స్టంట్లు వేయించుకున్న వాళ్ళకి ఎంతమందికి హార్ట్ అటాక్ రావట్లేదు? కాబట్టి ఇదంతా మనం ఊహించుకోవడం, మన జాగ్రత్త కోసం మనం చేస్తున్నాం తప్ప నిజంగా ఇది చేస్తే 100% మనకు హార్ట్ అటాక్ రాకుండా ఉంటుందని చెప్పలేరు. కాబట్టి దాని గురించి ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దు. మీరు టెన్షన్ తీసుకొని కాల్షియం స్కోర్ పెరుగుతుంది. కాబట్టి ప్రాపర్ లైఫ్ స్టైల్, మీ దగ్గర ఉండేది ఒకటే మంత్రం, ఒకటే రామబాణం అంతే. హెల్దీ లైఫ్ స్టైల్కి వెళ్ళండి, 100% మీ కాల్షియం స్కోర్ తగ్గించుకోవచ్చు. కాకపోతే మా దగ్గర రిజల్ట్స్ వస్తాయి కానీ ఇలా ధైర్యంగా ముందుకు వచ్చి ఇవ్వడానికి సిగ్గుపడతారు చాలామంది. ఒక లేడీకి తగ్గిందండి, 1894 ఎంతో ఉంది కాల్షియం స్కోరు. 8 monthsలో 600కి తీసుకొచ్చాం. తగ్గలేదా? కాబట్టి ఇటువంటి కేసులు మేము డీల్ చేసాం. ఖచ్చితంగా మీకు తగ్గుతుంది, భయపడవద్దు. సరేనా? జాగ్రత్తలు తీసుకుంటారు కదా. మరోసారి వీడియోతో మనం కలుసుకుందాం. నమస్తే.